హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ వీడియోలో డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ రిలేటెడ్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ EEM అని చెప్పి మీకు ఉంటుంది. సబ్జెక్ట్ కోడ్ 105. దాని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది, నాట్ మచ్ డిఫికల్ట్. కొన్ని డెరివేషన్స్, కొన్ని థియరీ ఎక్కువ ఉంటుంది, కొన్ని డెరివేషన్స్ ఉంటాయి. ఆ డెరివేషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఇందులో. ఓకే, ఎందుకు అంటే ఆ డెరివేషన్స్ అడిగే ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవేంటి అని నేను చెప్తాను. అన్ని మటీరియల్స్ కోసమే ఇందులో కండక్టింగ్ మటీరియల్స్, సెమీ కండక్టింగ్ మటీరియల్స్, ఇన్సులేటింగ్ మటీరియల్స్, మ్యాగ్నెటిక్, అన్ని మటీరియల్స్ కోసం ఉంటుంది. చెప్తా చూడండి. బ్లూ ప్రింట్ వచ్చేసినప్పటికీ మనకి యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్ 2 essays, యూనిట్ నెంబర్ 2 నుండి కూడా 2 షార్ట్స్ 2 essays, యూనిట్ నెంబర్ 3 1 and 1 essay and short, unit number 4 3 shorts and 2 essays, unit number 5 2 shorts and along with one another essay question. సో ఇప్పుడు చూద్దాం. హియర్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ది యూనిట్ నెంబర్ 1 కండక్టింగ్ మెటీరియల్స్ అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ ఎస్ఎస్ చూద్దాం. ఎస్ఎస్లో మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ నుండి చూస్తే మనం ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్. పీ టైప్ సెమీ కండక్టర్ సపరేట్గా, ఎన్ టైప్ సెమీ కండక్టర్ సపరేట్గా కలిపి అడుగుతాడు, సపరేట్గా కూడా అడగవచ్చు. ఓకే, ఇది 10 మార్క్స్కి డైరెక్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, ఎందులో నుండి, సెమీ కండక్టర్ నుండి మనకి 10 మార్క్స్కి డైరెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెన్సిక్ అండ్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్. ఓకే, ఇంటెన్సిక్కి ఎక్స్టెన్సిక్కి డిఫరెన్సెస్ అనేవి మనం పాయింట్స్ టేబుల్లో నోట్ చేసుకోండి. డైరెక్ట్ ఎస్ఐ కూడా అడుగుతాడు. అప్పుడు ఇంటెన్సిక్కి ఎక్స్టెన్సిక్కి మీకు ఎక్కువ పాయింట్స్ రాయాల్సి వస్తుంది కాబట్టి డిఫరెన్స్ టేబుల్ అనేది మినిమం 8 పాయింట్స్ అయినా అటు ఇటు ఉండేటట్టు చూసుకోండి. కొన్ని ప్రిపేర్ అయినా ఒకవేళ షార్ట్లో అడిగినా కూడా యూ హ్యావ్ టు రైట్ కదా. సో అందుకని ఇది ఎక్కువ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ నుంచి అడిగే ఎస్ఐ. ఇప్పుడు కండక్టింగ్ మెటీరియల్స్ నుంచి మనకు అడిగేది ఏంటి అంటే 1.5 లిస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లో రెసిస్టివిటీ మెటీరియల్స్ అండ్ హై రెసిస్టివిటీ మెటీరియల్స్. ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కువ చూసుకోండి. ఓకే, లో రెసిస్టివిటీ, హై రెసిస్టివిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా మనకి ఎక్కువ సార్లు మెయిన్గా అడిగింది ఏంటి అంటే మెన్షన్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం. చాలాసార్లు అడిగాడు మనకి కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని మినిమం అప్లికేషన్స్ అలా ఎస్ఎల్ అడుగుతున్నప్పుడు మినిమం 5 to 10 అప్లికేషన్స్ ఒక్కొక్క ఆస్పెక్ట్లో తీసుకొని అల్యూమినియం అండ్ కాపర్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియం, ప్రాపర్టీస్ ఆఫ్ కాపర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కాపర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అల్యూమినియం అంతా కలిపి ఒకటే క్వశ్చన్. ఇది డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ పర్టికులర్ యూనిట్ నుండి. ఓకే, ఆల్రెడీ నేను చెప్పిన క్వశ్చన్స్ పీ టైపు, ఎన్ టైపు అండ్ అలానే ఇంటెన్సిక్, ఎక్స్టెన్సిక్ అండ్ ఇక్కడ లో రెసిస్టివిటీ, హై రెసిస్టివిటీ మెటీరియల్స్ రిక్వైర్మెంట్స్, ఎగ్జాంపుల్స్ అండ్ అలానే అప్లికేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం. ఇవి ఎక్కువ చదువుకోండి. మెయిన్ ఎక్కువగా మనకు అడిగే ఎస్ఏ క్వశ్చన్స్ అవుతాయి ఇవి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే కండక్టింగ్ మెటీరియల్స్కి డెఫినేషన్, సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి డెఫినేషన్ అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ నేను ఆల్రెడీ చెప్పాను ఇంటెన్సిక్ అండ్ ఎక్స్టెన్సిక్ మీకు ఐదర్ షార్ట్ లేదా ఎస్ఏలు అడుగుతాడు. అండ్ అలానే మీరు ఆల్రెడీ అప్లికేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం చూసారు కాబట్టి ఐదర్ షార్ట్ ఎస్ఏలో అడగవచ్చు అది కూడా. అండ్ మెనీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ షార్ట్లో హార్డనింగ్ అండ్ ఎనలింగ్. ఓకే, ఇది టర్మ్స్ డిఫైన్ చేయమని అడుగుతాడు. ఇవి షార్ట్స్, ఇంపార్టెంట్ షార్ట్స్. అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అండ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని మనకి అడిగే ఎస్ఎస్ చూద్దాం. 2 essays ఉంటాయి ఇందులో నుంచి కూడా మనకి. అది ఏంటి, ఏం అడగవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పీవీసీ. చాలా చాలా ఇంపార్టెంట్. 2.7. ఓకే, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పీవీసీ అనేది ఎక్కువ సార్లు మనకి అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. చాలాసార్లు అడిగాడు ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్లోని. ఓకే, 2.4 ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అండ్ అలానే ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఏం చెప్పాను, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పీవీసీ ఎక్స్ప్లెయిన్ 2.7. నెక్స్ట్ ఇంకా ఏం అడగచ్చు అంటే మనకి ఇందులో నుంచి ఓకే, సో సీ హియర్ state the properties and applications of
ఇక్కడ మనకి 2.6 ఇచ్చాడు చూసారు కదా. ప్రతి దానికి అప్లికేషన్స్ ప్రాపర్టీస్ కొన్ని అయినా ప్రిపేర్ అవ్వండి. అది ఎస్ఏలో కానీ షార్ట్లో కానీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్గా చదువుకోండి. ఆ తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్, అండ్ అలానే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డైఎలక్ట్రిక్ లాస్ అంటే ఏంటి, పాలరైజేషన్ అంటే ఏంటి, ఇవి షార్ట్స్ కింద అడుగుతాడు. షార్ట్స్లో 4 చెప్పాను, ఎస్ఏస్లో 3 చెప్పాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇందులో ఒక షార్ట్ ఒక ఎస్ఏ వస్తుంది. అందులో షార్ట్లోని మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఏం అడుగుతాడు అంటే 3.8 డిఫైన్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్, చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, ఐ మీన్ షార్ట్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే. ఓకే, స్టేట్ క్యూరీ పాయింట్, అది కూడా ఎక్కువ సార్లు అడిగిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, ఈ 2 షార్ట్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ విషయానికి వస్తే ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఫస్ట్ ఎస్ఏ. సెకండ్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ మనకి 3.5 ఎక్స్ప్లెయిన్ హిస్టరిసిస్ లాస్ అండ్ స్టేట్ టర్మ్స్ ఈక్వేషన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇవి ప్రిపేర్ అవ్వండి ఇందులో నుండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇది 4th యూనిట్. ఓకే, ఇందులో మనకి స్టేట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ 4.9 ఉంది కదా, అది షార్ట్, ఇంపార్టెంట్ షార్ట్. 3 షార్ట్స్ అడుగుతాడు ఈ పర్టికులర్ దాంట్ నుంచి. ఏమేమి అడుగుతాడు అంటే షార్ట్స్లోని మళ్ళీ చెప్తాను చూడండి. 4.1 స్టేట్ కూలుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం, ఫస్ట్ షార్ట్. సెకండ్ షార్ట్ వచ్చేసినప్పటికీ స్టేట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, సెకండ్ షార్ట్ 4.4. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ మనకి 4.6లోని అప్లికేషన్స్ ఆఫ్ వర్క్లా, బయోసావర్ట్స్ లా ఆర్ లాప్లాస్ లా, చాలా ఇంపార్టెంట్, అది థర్డ్ షార్ట్. ఫోర్త్ షార్ట్ స్టేట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, అది 4th షార్ట్. 5th షార్ట్ వచ్చేసినప్పటికీ స్టేట్ లెన్స్ లా. ఓకే, స్టేట్స్ లెన్స్ లా, ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ ఇవి ఈ పర్టికులర్ యూనిట్ నుండి. ఇవి చదవాలి, ఇవి చదవకుండా వెళ్తే మాత్రం మీరు బుక్ అవుతారు, ఎందుకంటే 3 షార్ట్స్ వచ్చాయి ఇందులో నుంచి. ఇప్పుడు ఎస్ఎస్ చూద్దాం. ఎస్ఎస్ వచ్చేసినప్పటికీ మనకి ఏం అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ 4.7 ఎక్స్ప్లెయిన్ మెకానికల్ ఫోర్స్ ఆన్ అ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్సైడ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ 4.8 కూడా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్సైడ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది సెకండ్ ఎస్ఏ క్వశ్చన్. ఐదర్ దాని ఎక్స్ప్లెనేషన్ ఒక ఎస్ఏ అడుగుతాడు, లేదా దాని రిలేటెడ్ డెరివేషన్ ఒక ఎస్ఏ అడుగుతాడు, 2 కలిపి అడగడు, చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం అడగొచ్చు మనకి అంటే ఇక్కడ 4.15 ఎక్స్ప్లెయిన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, థర్డ్ ఎస్ఏ. ఫోర్త్ వచ్చేసినప్పటికీ డెవలప్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, ఇంపార్టెంటే చెప్తున్నాను, ఇంకా అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి. అన్నీ చదివే క్యాపబిలిటీ ఉంటే చదవండి, లేదా ఇవైనా చూసుకోండి అట్లీస్ట్ అని చెప్పి అవే చెప్తున్నా. అండ్ 5th ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటెన్స్ నుంచి మనకి వీ హ్యావ్ ఐ థింక్ సో ఇక్కడ నుంచి మనకి 2 షార్ట్స్ వస్తాయి, 1 ఎస్ఏ వస్తుంది అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, సో 1 ఎస్ఏ కూడా మనకి ఏం అడుగుతాడు అంటే ఇక్కడ 5.3 చూస్తే డ్రా ది ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్యూ టు అని చెప్పి ఒక 4 ఇచ్చాడు చూసారా, ఆ 4కి ఎస్ఏలోని 4 కలిపి ఫీల్డ్ ప్యాటర్న్స్ అడగొచ్చు. డయాగ్రామ్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి చాలు, ఇంకేం మ్యాటర్స్ అవసరం లేదు అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్స్ ఉంటాయి. ఆ డెరివేషన్స్లో భాగంగానే ఏంటి ఎక్కువ మీకు కావాలి అంటే ఇందులో డిరైవ్ ది ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ 5.9 ఫస్ట్ ఎస్ఏ. పైన ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్యూ టు అని చెప్పింది అది ఎస్ఏ కింద పరిగణించినప్పటికీ కూడా డయాగ్రామ్సే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క ఫార్ములా ఉంటుంది డెరివేషన్, అదొకటి. సెకండ్ 5.12 డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసినప్పటికీ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ వెన్ 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ వెన్ 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. చాలా సింపుల్ అమ్మా, ఇవే ఎస్ఎస్సి పర్టికులర్ యూనిట్ నుండి. షార్ట్స్ విషయానికి వస్తే 5.1 చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ యొక్క డెఫినిషన్స్. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.